ఏంటి, పాలా? ఆ స్మెల్లే పడదు. వామ్మో, ఎగ్గా ఎలా తింటారో ఏమో. ఇంకా బనానానా, నాకు అది నచ్చనే నచ్చదు అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఈ 3 ఇంగ్రీడియంట్స్ బ్రెడ్ తో కలిస్తే ఒక సూపర్ అండ్ టేస్టీ శాండ్విచ్ తయారవుతుంది. అది ఎలాగో చూసేసే ముందు ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్దామా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జున్ను మున్ను 369. ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కావలసినంత షుగర్ తీసుకోవాలి. కావలసినంత అని ఎందుకన్నానంటే, కొంతమంది తీపి ఎక్కువగా తింటారు, కొంతమంది చాలా తక్కువగా తింటారు. అందుకని మన టేస్ట్ కి సరిపడా కావలసినంత షుగర్ తీసుకొని దాంట్లో 2 ఎగ్స్ కలిపేసి బాగా బీట్ చేసుకోవాలి. ఎంతసేపు బీట్ చేసుకోవాలంటే షుగర్ అనేది కంప్లీట్ గా కరిగిపోయి, అలాగే మనం ఫాస్ట్ గా బీట్ చేసిన కొద్దీ దాంట్లో నురగ రావాలి. అది ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి శాండ్విచ్ అంత ఫ్లఫీగా వస్తుంది. నెక్స్ట్ అందులోనే 1 కప్ పాలు యాడ్ చేసుకోవాలి. చిక్కటి పాలు యాడ్ చేసుకుంటే చాలా మంచిది, నురగ బాగా వస్తుంది. నురగ బాగా వస్తే బాగా బీట్ అవుతుంది, మంచి ఫ్లఫీ శాండ్విచ్ తయారవుతుంది. దాంట్లో మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం సోక్ చేయకూడదు, అందుకనే మీకు అక్కడ ఇంటూ మార్క్ వస్తుంది. కంప్లీట్ గా సోక్ చేస్తే ఏమవుతుంది, ఆ లిక్విడ్ అంతా అబ్జార్బ్ చేసేసుకొని మనకి బ్రెడ్ పైకి తీయడం అనేది రాదు, అది మధ్యలోనే చిరిగిపోతుంది. సో కాబట్టి మీరు జస్ట్ నార్మల్ గా డిప్ చేసి తీయాలి. ఇంకా మీరు ప్యాన్ పెట్టేసి కాస్త ఆయిల్ వేయండి. ఆయిల్ ఎందుకంటే మనం ఎగ్ లో పెడుతున్నాం కదా, ప్యాన్ కి అతుక్కోకుండా ఉండడానికి లైట్ గా ఆయిల్ అనేది మనము దానిపైన పెట్టుకొని జస్ట్ ఆ బ్రెడ్ స్లైస్ ని డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకుంటేనే మీకు అది మిక్చర్ అనేది ఆటోమేటిక్ గా అబ్జార్బ్ అయిపోతుంది. ప్యాన్ పైన వేసేసి కంప్లీట్లీ అది మీడియం ఫ్లేమ్ లోనే మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపల నుండి ఉడకాలి కాబట్టి, మెల్లిగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనం మీడియం లోనే చేసుకోవాలి. అటు ఇటు ఫ్లిప్ చేస్తూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఆ బ్రెడ్ స్లైస్ ని కుక్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలి, ఎందుకంటే అది ఆల్రెడీ సోక్ అయింది కాబట్టి ఆ వెయిట్ కి బ్రెడ్ మనం తిప్పుతున్నప్పుడు కూడా చిరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా మెల్లిగా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. మనం బ్రెడ్ స్లైస్ ని ప్రెస్ చేస్తూ ఫ్లిప్ చేయాలి, ఎందుకంటే లోపల లిక్విడ్ ఉంటుంది కదా, అదంతా బయటికి వచ్చేసి లోపల నుండి మనకి ఉడుకుతూ మంచి కలర్ అనేది వస్తుంది. కాబట్టి దాన్ని ప్రెస్ చేసుకుంటూ మనం అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ప్రాపర్ గా కుక్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారా ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో? మీరు ఇంకా ఎక్కువ కుక్ చేసిన కొద్దీ అది ఇంకా బ్లాక్ అయిపోతుంది. కాబట్టి మీరు ఆ కలర్ ఐడెంటిఫికేషన్ తో మీరు వెంటనే వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ స్లైస్ కూడా అలాగే చేయండి. మనము ఇందులో యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిల్క్, బనానా, ఎగ్స్, షుగర్ అనేది మనకి చాలా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. వెంటనే ముఖ్యంగా పిల్లలకు కూడా ఈ తీపి అనేది బాగా నచ్చుతుంది. అలాగే ఎగ్స్ అంటే తినని వాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే ఎగ్ అనేది చాలా ప్రోటీన్ ఫుడ్. ఆ ప్రోటీన్ కావాలంటే మనం ఈ విధంగా కూడా ఎగ్ ని తీసుకోవచ్చు. కొంతమంది బాయిల్డ్ ఎగ్ తింటారు, కొంతమంది తినరు. సో ఇది అనేది చాలా బెస్ట్ పద్ధతి. అలాగే బనానా అనేది మంచి పొటాషియం ఉంటుంది బనానాలో. అది తిన్నప్పుడు కూడా మనకు ఒక ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇంకా మిల్క్ వచ్చేసి బోన్స్ కి చాలా హెల్దీ, అలాగే మన బ్రెయిన్ డెవలప్మెంట్ కి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఇందులో ఉన్నవన్నీ అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా టేస్ట్ కూడా ఇస్తుంది. బ్రెడ్ స్లైసెస్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మనం దాన్ని శాండ్విచ్ గా మార్చేయాలి. ఎలాగా? మంచి బనానా తీసుకొని దాన్ని మంచిగా మ్యాష్ చేయండి. మ్యాష్ చేయడం రాకపోతే మనం గ్రైండర్ లో కూడా వేయొచ్చు, మంచి స్మూత్ పేస్ట్ గా అయిపోతుంది. ఒక స్పూన్ తీసేసుకొని ఒక బ్రెడ్ స్లైస్ పైన మంచిగా బనానా పేస్ట్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఎంతగా అంటే మీరు తినే తీపిని బట్టి, ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా చేసుకోవచ్చు, నార్మల్ టేస్ట్ ఉండాలనుకుంటే మీరు నార్మల్ గానే దానిపైన స్ప్రెడ్ చేసుకోండి. దాని తర్వాత దాన్ని ఇంకొక బ్రెడ్ స్లైస్ తో కవర్ చేసేయండి. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, మీరు బనానా పేస్ట్ దానిపైన మీరు స్ప్రెడ్ చేస్తున్నప్పుడు మీరు ఇంకొక బ్రెడ్ స్లైస్ పెడుతుంటే అది మీకు జారిపోతుంది. కట్ చేసే అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా స్లోగా కట్ చేసుకుంటే మీకు ఆ బనానా మ్యాష్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. మీరు కొంచెం అలా ప్రెస్ చేసుకున్నప్పుడు పైన ఉన్న బ్రెడ్ మంచిగా దానికి అతుక్కోపోతుంది. కాబట్టి మీకు కట్ చేసుకోవడం చాలా ఈజీగా ఫీల్ అవుతుంది. అంతే అండి, సింపుల్, చాలా ఈజీగా ఉంది కదా రెసిపీ.
మీకు ఈ రెసిపీ చాలా ఈజీగా ఇన్స్టెంట్ గా తయారైపోతుంది. బ్రేక్ఫాస్ట్ లో అలాగే స్నాక్స్ లో చాలా తొందరగా చేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది. ఇది చిన్న పిల్లలకి ఇస్తే చాలా తొందరగా తినేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇది అవ్వగానే ఫస్ట్ వెంటనే తీసుకెళ్లి జున్నుకి ఇచ్చాను. ఫస్ట్ జున్ను ఇదేంట్రా బాబు అన్నట్టు చూశాడు. దాని తర్వాత టేస్ట్ చూసి చాలా నచ్చింది, మంచిగా గబగబా తినేశాడు. ఇంకేం చేశాడు, కాసేపు అయిన తర్వాత ఆ ప్లేట్ తీసుకెళ్లి ముందు కూర్చొని దాన్ని అలా చూస్తూ ఉన్నాడు. అంటే తనకి అంతగా నచ్చేసింది. సూపర్ సూపర్ అంటూ ఉన్నాడు తినే అంతసేపు. రెసిపీ ఎలా ఉంది, నచ్చిందా? అయితే ఒక్కసారి చకచక ఒక క్విక్ రీక్యాప్ చూసేసేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం అలాగే ఫన్నీ వ్లాగ్స్ కోసం లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.